Hello everyone, welcome to Compete Minds and welcome to the Hindu editorial analysis session, which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we'll discuss vocabulary. In every editorial session, I always tell you one thing. Vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage, and reading comprehension. To answer these sections, you must have command over vocabulary. If you are good at vocabulary, you can easily answer them. And the vocabulary which we are taking from the editorial, they are very useful in answering these sections. So what you have to do is keep a notebook and take down notes from the video and do revise them regularly and watch the editorial sessions so that you can enhance your vocabulary and also you can improve your contextual understanding. Let's begin the session. Look at the first word. First word చూడండి, బ్రేస్. బ్రేస్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనము దీన్ని వర్బ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా యూజ్ చేయొచ్చు. సో మనకి ఈ కాంటెక్స్ట్లో వర్బ్గా ఇవ్వడం జరిగింది. సో బ్రేస్ అంటే ప్రిపేర్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ అని వస్తుంది. సో బ్రేస్ అంటే ప్రిపేర్ వన్ సెల్ఫ్ అంటే ప్రిపేర్గా ఉండాలి, సంథింగ్ డిఫికల్ట్ రాబోతుంది దానికి ప్రిపేర్గా ఉండాలన్నమాట. సో బ్రేస్ వర్బ్ మీనింగ్ ఇక్కడ ఏంటి? ప్రిపేర్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. సో యాక్సెప్ట్ చేయాలి, రెడీగా ఉండాలన్నమాట. సినోనిమ్స్ వచ్చేసి మనకు ఎక్విప్, అడ్జస్ట్, ఫార్టిఫై అంటే స్ట్రాంగ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్గా ఉండాలన్నమాట. షీల్డ్ అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రైమ్. అండ్ వాట్ ఆర్ ద అపోజిట్ వర్డ్స్ అంటే ఇగ్నోర్ వదిలేసేయాలి, రిలాక్స్, వీకెండ్, సరెండర్. ఇది అపోజిట్ వర్డ్స్ మనకి. సో బ్రేస్ మీనింగ్ ఏంటి? ఇక్కడ వర్బ్ ఫామ్ అంటే కాంటెక్స్లో వర్బ్ యూజ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీనింగ్స్. సో బ్రేస్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటి? బీ ప్రిపేర్డ్ ఫర్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. బీ రెడీగా ఉండడం అంట, ప్రొటెక్ట్గా ఉండడం అనమాట. ఎగ్జాంపుల్ అండి, బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీకి వెళ్ళే ముందు హీ టుక్ ఏ డీప్ బ్రీత్ తీసుకున్నాడు అండ్ బ్రేజ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద పెయిన్ అంటే పెయిన్కి రెడీగా ఉన్నాడు అనమాట, సిద్ధంగా ఉన్నాడు అనమాట, ఉండేను అనమాట. సో అంటే హీ వాజ్ రెడీ టు టేక్ ద పెయిన్ అనమాట. ఇక్కడ బ్రేజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? హీ వాజ్ ప్రిపేర్డ్ టు టేక్ ద పెయిన్ అనమాట, స్ట్రాంగ్గా ఉండడం అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ హీ టుక్ ఏ డీప్ బ్రీత్ అండ్ బ్రేజ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద పెయిన్. తను స్ట్రాంగ్ చేసుకుంది అనమాట. సో బ్రేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకి ప్రిపేర్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. నెక్స్ట్ రిటాలియేట్. రిటాలియేట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ తెలియజేస్తుంది. రిటాలియేట్ అంటే ఇక్కడ మనకి అటాక్ చేయడం, అటాక్ తర్వాత మళ్ళీ ఒకరు అటాక్ చేశారని మళ్ళీ అటాక్ చేయడం, చర్యకు ప్రతిచర్య అంటారు కదా. సో మేక్ అన్ అటాక్ ఇన్ రిటర్న్ ఫర్ ఏ సిమిలర్ అటాక్ అనమాట. సో అటాక్ చేసిన వెంటనే మళ్ళీ అటాక్ చేయడాన్ని మనం రిటాలియేట్ అంటాము, చర్యకు ప్రతిచర్య అంటాము. సో వాట్ ఇస్ దాట్? రిటాలియేట్ అంటే మేక్ అన్ అటాక్ ఇన్ రిటర్న్ ఫర్ ఏ సిమిలర్ అటాక్. సినోనిమ్స్ చూడండి, రెస్పాండ్, అవెంజ్, కౌంటర్ and reciprocate. Antonyms: forgive, pardon, ignore, accept. So example చూడండి, the terrorists retaliated and attacked against the government with a bomb attack. టెర్రరిస్ట్ ఏం చేశారు? గవర్నమెంట్ పైన బాంబ్తో అటాక్ చేశారు అనమాట. అంటే ఆల్రెడీ అంటే అటాక్ చర్యకు ప్రతిచర్య చేశారు అనమాట. ద టెర్రరిస్ట్ రిటాలియేటెడ్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ విత్ ఏ బాంబ్ అటాక్తో అగెన్స్ట్ గవర్నమెంట్ పైన అటాక్ చేశారని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ మీన్ రిటాలియేట్ అంటే మేక్ అన్ అటాక్ ఇన్ రిటర్న్ ఫర్ ఏ సిమిలర్ అటాక్. నెక్స్ట్ ఫ్లాగ్రెంట్. ఫ్లాగ్రెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. అడ్జెక్టివ్ ఏం చేస్తే ఇట్ మాడిఫైస్ ద నౌన్. అడ్జెక్టివ్ ఎప్పుడు నౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఫ్లాగ్రెంట్ అంటే సంథింగ్ వెరీ బ్యాడ్ అనమాట, సంథింగ్ దట్ ఈస్ వెరీ ఆబ్వియస్, కాస్పిక్యూయస్ అండ్ గ్లేరింగ్, వెరీ బ్యాడ్, సంథింగ్ వెరీ బ్యాడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, సంథింగ్ వెరీ బ్యాడ్ ఫ్లాగ్రెంట్ అంటే ఇక్కడ మనకి. సో సినోనిమ్స్ చూడండి, ఎగ్రీజియస్, బ్లాటెంట్, అవుట్రేజియస్ అండ్ స్కాండలస్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి సినోనిమ్స్ క్వశ్చన్స్లో కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానివ్వండి. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి? సబ్టిల్ అంటే ఫైన్, మైనర్, నాట్ అంత ఇంపార్టెంట్గా అనమాట, ఇన్సిగ్నిఫికెంట్ అని, కన్సీల్డ్ అని వస్తుంది. సో ఫ్లాగ్రెంట్ అంటే ఏంటి? సంథింగ్ ఆబ్వియస్, కాన్స్పిక్యూయస్ అంటే కుట్రపూరితమైంది, అండ్ గ్లేరింగ్ బ్యాడ్ అని చెప్తుంది. బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, హిస్ ఫ్లాగ్రెంట్ డిస్ప్లే, అతను ఒక
అతని యొక్క ఫ్లాగ్రెంట్ డిస్ప్లే అంటే ఆబ్వియస్ డిస్ప్లే అంటే బ్యాడ్ డిస్ప్లే ఆఫ్ ఫేవరెటిజం టువర్డ్స్ సర్టెన్ ఎంప్లాయీస్, కొంతమందికి మాత్రమే ఫేవరెటిజం చూపించడం ఏదైతే ఉందో. అండర్మైండ్ అంటే రెడ్యూస్డ్ డ్యామేజ్డ్ అని వస్తుంది. అండర్మైండ్ అంటే రెడ్యూస్డ్, డ్యామేజ్ ద టీమ్స్ మోరల్, టీం యొక్క మోరల్ని డ్యామేజ్ చేస్తుంది అన్నాడు. సో హిస్ ఫ్లాగ్రెంట్ డిస్ప్లే ఏదైతే ఉందో అండర్మైన్ ద టీమ్స్ మోరల్ అంటున్నాడు. సో ఫ్లాగ్రెంట్ మీన్స్ వాట్? సంథింగ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో ఇస్ బ్యాడ్ డిస్ప్లే ఆఫ్ ఫేవరెటిజం టువర్డ్స్ సర్టెన్ ఎంప్లాయీస్, కొందరు ఎంప్లాయీస్ మాత్రమే ఫేవరెట్గా చూపించడం ఏదైతే ఉందో, డ్యామేజ్డ్ ద టీమ్స్ మోరల్ అని చెప్తున్నాడు. అండర్మైన్ మీన్స్ డ్యామేజ్డ్. నెక్స్ట్ బ్రీచ్. బ్రీచ్ అనేది ఇట్ కెన్ బి బోత్ యూస్డ్ యాజ్ వర్బ్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ నౌన్. మన ఈ కాంటెక్స్లో మనకి వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. బ్రీచ్ అంటే ఉల్లంఘించడం అని తెలుగులో. ఏ వయలేషన్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ ఏ రూల్, లా, అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్. సో ఉల్లంఘించడం ఏం తీసుకోండి. సో సినోనిమ్స్ చూడండి, వయలేట్ చేయడము, ట్రాన్స్గ్రెస్, కాంట్రవీన్, ఇన్ఫ్రెంచ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్రీచ్ అంటే వయలేట్ చేయడము, వయలేట్ చేయడం, రూల్స్ని కానీ అండ్ అగ్రిమెంట్ని కానీ లాని కానీ వయలేట్ చేయడము. అపోజిట్ వర్డ్స్ ఏంటి? కాంప్లీ అంటే ఒబై చేయడము, పాటించడము. అడ్హియర్, అప్హోల్డ్, అబ్జర్వ్. ఎగ్జాంపుల్, దెర్ వాజ్ అ సెక్యూరిటీ బ్రీచ్. ఇక్కడ ఇది నౌన్గా తీసుకోవడం జరిగింది, కాంటెక్స్లో మొత్తం బాబు. దెర్ వాజ్ అ సెక్యూరిటీ బ్రీచ్ ఉంది అంటున్నాడు. దట్ ఎక్స్పోజ్డ్ సెన్సిటివ్ ఏరియాస్. అంటే ఇక్కడ సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఉంది కాబట్టి అది ఏం చేసింది? ఆ సెన్సిటివ్ డాటాని సెన్సిటివ్ డాటాని ఎక్స్పోజ్ చేసింది అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? బ్రీచ్ అంటే వయలేట్ అండ్ ఇన్ఫ్రెంచ్, ట్రాన్స్గ్రెస్ అని వస్తుంది. అంటే దే బ్రీచ్డ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉల్లంఘించారు అని వస్తుంది. Proactive, the words ending in IVE, అంటే suffixes. IVE అనేది adjective suffix. సో proactive అంటే మనకి ముందే ప్రిపేర్డ్గా ఉండడం అనమాట. అంటే టేక్ an action in advance to prevent problems or to achieve goals rather than reacting events after they occur. అంటే ఏవైతే జరిగేవి ముందే చేయడం అనమాట. అంటే ఇక్కడ ఏమిచ్చాడు? టేకింగ్ యాక్షన్ ఇన్ అడ్వాన్స్, ముందే యాక్షన్ తీసుకోవడం. ఎందుకు? టు స్టాప్, అంటే టు ప్రివెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందే చర్యలు తీసుకోవడం అనమాట. అంటే రాదర్ దాన్ రియాక్టింగ్ ఆఫ్టర్ ది యాక్టర్, అయిపోయిన తర్వాత బాధపడే కన్నా ముందే చర్యలు తీసుకోవడాన్ని ఏమంటాం మనము? ప్రొయాక్టివ్ అంటాం. ఈ మీనింగ్ ఐడియా ఉంటే మీకు కాంటెక్స్ట్ అనేది తొందరగా అర్థమవుతుంది. ప్రొయాక్టివ్ అంటే ఏంటి? టేకింగ్ యాక్షన్స్ ఇన్ అడ్వాన్స్ టు ప్రివెంట్ ద ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుందని తెలిసినప్పుడు మనం ఇక్కడ ముందే యాక్షన్ తీసుకొని పెట్టుకోవడం అనమాట. సినోనిమ్స్ చూడండి, ప్రివెంటివ్, అసర్టివ్ అండ్ ప్రీఎంప్టివ్, ఇనిషియేటివ్. అపోజిట్ వర్డ్స్ చూడండి, పాసివ్ అంటే నాట్ మూవింగ్, నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. అన్రెస్పాన్సివ్, నెగ్లిజెంట్, యాంటోనిమ్స్ వి. ఎగ్జాంపుల్, ద కంపెనీ అడాప్ట్ చేసుకుంది ఏంటి? ఏ ప్రొయాక్టివ్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంది. ఎందుకు? టు హ్యాండిల్ పొటెన్షియల్ మార్కెట్ చేంజెస్ని హ్యాండిల్ చేసుకోవడానికి ముందుగానే ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంది అనమాట. అంటే అడ్వాన్స్గా ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంది అనమాట. సో ప్రొయాక్టివ్ అంటే ఏంటి? టు టేక్ సమ్ యాక్షన్ ఇన్ అడ్వాన్స్ టు ప్రివెంట్ విచ్ మే హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, ప్రాబ్లం రాకుండా చూడడం. సో కంపెనీ ఏం చేసింది? ప్రొయాక్టివ్ స్ట్రాటజీని అంటే ముందే అడ్వాన్స్గా రెడీ చేసుకొని పెట్టుకుంది, టు హ్యాండిల్ పొటెన్షియల్ మార్కెట్ చేంజెస్ అని చెప్తుంది. నెక్స్ట్ వల్నరబిలిటీస్ ఇది నౌన్ ఫామ్. వల్నరబిలిటీ అంటే మనకి ఇక్కడ రిస్కీ అనమాట. సంథింగ్ దట్ ఈస్ వెరీ రిస్కీ, ఈజీలీ హార్మ్డ్, అటాక్ అని వస్తుంది. సో ఏ వీక్నెస్ ఆర్ సంథింగ్ దట్ కెన్ బి ఈజీలీ హార్మ్డ్ ఆర్ అటాక్డ్. సో రిస్కీ అనమాట, డేంజరస్ అనమాట, ఈజీగా అటాక్ చేయొచ్చు. వల్నరబుల్ అంటే వెరీ వీక్ అనొచ్చు మనం. వల్నరబుల్ ప్లేస్ అంటే వెరీ ఈజీలీ, అక్కడ మనం ఈజీగా అటాక్ చేయొచ్చు అనమాట. వల్నరబుల్ ప్లేసెస్ అంటే అవి ఈజీగా అటాక్ చేయొచ్చు, ఈజీలీ హార్మ్ చేయొచ్చు అనమాట. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబుల్ అంటే ఏ వీక్నెస్ ఆర్ సంథింగ్ దట్ కెన్ బి ఈజీలీ హార్మ్డ్ ఆర్ అటాక్ అనమాట. ఫ్రజైలిటీ అంటే ఈజీగా దాన్ని బ్రేక్ చేయొచ్చు, దాన్ని ఈజీగా అటాక్ చేయొచ్చు అనమాట. సో ససెప్టబిలిటీ, సినోనిమ్స్, ఫ్రజైలిటీ, రిస్క్, లయబిలిటీ, ఇన్సెక్యూరిటీ, నాట్ సెక్యూర్డ్ అనమాట. వల్నరబుల్ అంటే నాట్ సెక్యూర్డ్.
యాంటనిమ్స్ చూడండి, స్ట్రెంగ్త్, రెసిలియన్స్, స్ట్రాంగ్ అపోజిట్ వర్డ్స్ అవి. రోబస్ట్నెస్ అంటే స్ట్రాంగ్నెస్, ప్రొటెక్షన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబుల్ అంటే ఇన్సెక్యూరిటీ అనమాట. లైక్ ఈజీగా దాన్ని అటాక్ చేయొచ్చు అప్పుడు వల్నరబిలిటీస్ అంటే. ఎగ్జాంపుల్ అండి, ద ఓల్డ్ బ్రిడ్జ్ వల్నరబిలిటీ అంటే ఓల్డ్ బ్రిడ్జ్ అని చాలా వీక్గా ఉంది అంటున్నాడు. టు స్ట్రాంగ్ విండ్స్ అండ్ హెవీ ట్రాఫిక్ రేజ్డ్ కన్సర్న్స్ అమాంగ్ ద ఇంజనీర్స్. అంటే ఓల్డ్ బ్రిడ్జ్ చాలా వీక్గా ఉండడం ద్వారా స్ట్రాంగ్ విండ్స్ వచ్చినప్పుడు కానీ, ట్రాఫిక్ జామ్ హెవీగా అయినప్పుడు కానీ ఆల్మోస్ట్ చాలా కన్సర్న్స్ రేజ్ చేసింది అని చెప్తున్నాడు. అంటే ఆ వల్నరబిలిటీ ఏవైతే ఈ బ్రిడ్జ్లో చాలా వీక్గా ఉంది ఓల్డ్ బ్రిడ్జ్, దానివల్ల రేజ్డ్ కన్సర్న్స్ విత్ అమాంగ్ ద ఇంజనీర్స్లో అదొక ఆందోళన గురి చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్, రెయిన్ ఇన్. సో ఇట్స్ ఎ ఫ్రేజల్ వర్బ్. రెయిన్ ఇన్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి? మనకి ఒక వర్బ్ ఉంటుంది, దాంతోపాటు ఫిక్స్డ్గా ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఉంటుంది. దీనికి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. అండ్ ద మీనింగ్ కెనాట్ బి టేకెన్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. అంటే ఇక్కడ మనకి కాల్ ఆఫ్ అని ఉందనుకోండి. కాల్ అంటే పిలవడం, ఆఫ్ అంటే దూరంగానే కాదు. కాల్ ఆఫ్ అంటే ఇక్కడ ఏంటి? క్యాన్సిల్ చేయడం, క్యాన్సల్. అలాగే ఫ్రేజల్ వర్బ్స్కి వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కలిపి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటాయి అన్నమాట. ఆ మీనింగ్ ఇక్కడ, దీని మీనింగ్ ఏంటంటే, సో రెయిన్ ఇన్ అంటే టు కంట్రోల్, లిమిట్ సంథింగ్, కంట్రోల్ చేయడం. ఈ కాంటెక్స్ట్లో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. రెయిన్ ఇన్ అంటే టు కంట్రోల్ ఆర్ లిమిట్ సంథింగ్, కంట్రోల్ చేయడము, ఇట్స్ రిస్ట్రిక్ట్ చేయడం మన మీనింగ్ వస్తుంది. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్ అంటే కంట్రోల్, రిస్ట్రెయిన్, కన్స్ట్రెయిన్, లిమిట్. అపోజిట్ వర్డ్స్ చూడండి, రిలీజ్గా, ఫ్రీగా ఉంచడము, లిబర్టేట్, అన్లీష్ అండ్ ఫ్రీ, అపోజిట్ వర్డ్స్. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాడ్ టు రెయిన్ ఇన్ అంటే షీ హ్యాడ్ టు కంట్రోల్ హర్ స్పెండింగ్. ఆమె స్పెండింగ్ని అంటే ఆమె ఖర్చుని తగ్గించుకోవాల్సి వచ్చింది. రీజన్, టు సేవ్ మనీ సేవ్ చేయడానికి ఆమె తన మనీ స్పెండ్ చేయడానికి కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది అంటున్నాడు. షీ హ్యాడ్ టు రెయిన్ ఇన్ హర్ స్పెండింగ్ అంటే తన స్పెండింగ్ని కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. దేనికి? టు సేవ్ మనీ సేవ్ చేయడానికి అన్నాడు. సో రెయిన్ ఇన్ అంటే ఇక్కడ ఏంటి? కంట్రోల్, లిమిట్ చేయడం, రిస్ట్రిక్ట్ చేయడం, లిమిట్ చేసుకోవడం. నెక్స్ట్, బ్రేక్అవుట్స్. ఇది అనదర్ ఫ్రేజల్లో. బ్రేక్అవుట్ అంటే సడన్గా స్ప్రెడ్ అవడం, టోటల్గా స్ప్రెడ్ అనే మీనింగ్ తీసుకోండి. అంటే స్టార్ట్ ఆర్ డెవలప్ సడన్లీ సచ్ యాజ్ ఎ డిసీజ్ ఆర్ కాన్ఫ్లిక్ట్ కానీ, ఫైర్స్ కానీ ఒకేసారి సడన్గా స్ప్రెడ్ అయ్యేదాన్ని మనం బ్రేక్అవుట్ అంటాము. సో సినోనిమ్స్ చూడండి, ఎమర్జ్, బస్ట్ అవుట్, డెవలప్, అక్క. అపోజిట్ వర్డ్స్ చూడండి, కన్సీల్, సప్రెస్, కంటైన్, క్వాష్. ఎగ్జాంపుల్ అండి, ఏ ఫైర్ బ్రోక్అవుట్. బ్రేక్అవుట్కి మనకి ఇది V1 ఫామ్, బ్రోక్ ఏంటిది? V2 ఫామ్, అంటే పాస్ట్ టెన్స్ ఇది. సో బ్రోక్ V2 ఫామ్ అంటే జరిగిపోయిందని ఇక్కడ. ఏ ఫైర్ బ్రోక్అవుట్ ఇన్ ద బిల్డింగ్ లాస్ట్ నైట్ బిల్డింగ్లో ఫైర్ అనేది సడన్గా స్టార్ట్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయింది అని చెప్తున్నాడు. సో బ్రేక్అవుట్ అంటే ఇక్కడ ఏంటి? మనకి టు స్టార్ట్ ఆర్ డెవలప్ సడన్లీ సచ్ యాజ్ ఎ డిసీజ్ ఆర్ కాన్ఫ్లిక్ట్. సో ఈ మీనింగ్ మీకు ఈ ఫ్రేజల్ వర్బ్ మీనింగ్స్ ఐడియా ఉంటే కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్, స్ట్రైక్ ఆన్ అనేది కూడా ఫ్రేజల్ వర్బ్. స్ట్రైక్ ఆన్ వచ్చేసి దిర్ హ్యాస్ సర్టెన్ మీనింగ్స్ ఉంటాయి స్ట్రైక్ ఆన్కి. బట్ ఈ కాంటెక్స్ట్లో మనకి టు లాంచ్ అన్ అటాక్ ఆర్ మేక్ ఎ సడన్ ఎఫర్ట్ అగెన్స్ట్ సంథింగ్. సో అటాక్ లాంచ్ చేయడం, ఓకేనా, ఆర్ మేక్ ఎ సడన్ ఎఫర్ట్ అగెన్స్ట్ సంథింగ్ అంటే అటాక్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. సో ద ఆర్మీ డిసైడెడ్ టు స్ట్రైక్ ఆన్ అంటే అటాక్ ఆన్ ద ఎనిమీ పొజిషన్స్ పైన అటాక్ చేయడము చేద్దామని డిసైడ్ అయ్యారు. ద ఆర్మీ డిసైడెడ్ టు స్ట్రైక్ ఆన్, ద ఆర్మీ డిసైడ్ టు అటాక్ ఏంటి? ఎనిమీస్ యొక్క పొజిషన్స్ని ఎటు డాన్ చీకట్లో. క్లియర్? సో ద ఆర్మీ డిసైడెడ్ టు స్ట్రైక్ ఆన్ అంటే ద ఆర్మీ డిసైడెడ్ టు అటాక్ ద ఎనిమీస్ పొజిషన్స్ అనమాట. నెక్స్ట్, పుల్ ఆఫ్ అనేది దేర్ ఆర్ సర్టెన్ మీనింగ్స్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో పుల్ ఆఫ్ అంటే మనకి టు అకంప్లిష్ ఆర్ అచీవ్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ ఆర్ రిక్వైర్ స్కిల్. కష్టమైన దాన్ని సాధించడం అంటాం ఇక్కడ. కష్టమైన దాన్ని సాధించడము అనమాట. సాధించడం అనే మీనింగ్, సక్సెస్ అవ్వడము, అచీవ్ చేయడం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, బై కిల్లింగ్ హనీయే ఇన్ టెహరాన్ అంటే ఇతన్ని చంపడం ఏదైతే ఉందో, బై కిల్లింగ్ హనీయే ఇన్ టెహరాన్లో ఏదైతే చంపారో,
Israel has demonstrated its capabilities to pull off sophisticated operations అని చెప్తారు. సో అతను చంపడం అనే దానిలో వీళ్ళు సక్సెస్ అయ్యారు, ఇజ్రాయిల్ సక్సెస్ అయింది, దాని యొక్క ఆపరేషన్ అని సక్సెస్ అయ్యాయి అని చెప్తున్నాడు ఇక్కడ. పుల్ ఆఫ్ అంటే ఇక్కడ ఏంటి, ఇజ్రాయిల్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ అంటే ఇండికేటెడ్, డెమాన్స్ట్రేట్ చేస్తుంది ఏంటి దాని యొక్క క్యాపబిలిటీస్ని. ఎందుకు? టు పుల్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్స్ అంటే తను ఇతన్ని చంపడంలో చేసినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అయింది అని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది అని ఇజ్రాయెల్ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది అంటున్నాడు. సో పుల్ ఆఫ్ అంటే ఏంటి ఇక్కడ, టు అచీవ్ సంథింగ్ సక్సెస్ఫుల్లీ. సో బై కిల్లింగ్ దిస్ పర్సన్ ఇన్ టెరాన్ ఇజ్రాయెల్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ అంటే చెప్పడం జరిగింది ఏమని, ఇట్స్ కెపబిలిటీస్ని. ఎందుకు? ఇట్స్ కెపబిలిటీస్ టు అచీవ్ ఇట్స్ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్ అని చెప్తారు. నెక్స్ట్ ఇడియం. దిస్ ఇస్ అన్ ఇడియం. ఇడియం వచ్చేసి టు ద బ్రింక్ ఆఫ్ సంథింగ్ అని ఇచ్చారు. టు ద బ్రింక్ ఆఫ్ సంథింగ్. ఇడియమ్స్ అనేవి వీ కెనాట్ టేక్ ఇండివిజువల్ అంటే లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. ఇక్కడ లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. టు అని, ద బ్రింక్ అని ఇలా మనం తీసుకోకూడదు, అంటే లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని ఉందనుకోండి. ఇక్కడ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చూసినాం. వన్స్ అంటే ఒకప్పుడు, ఇన్ అంటే లోన, ఇలా లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. దీని మీనింగ్ వచ్చేసి మనకి రేర్లీ అంటాం జనరల్. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే దిస్ ఇస్ అన్ ఇడియం. సో దాని మీనింగ్ వచ్చేసి రేర్లీ అని వస్తుంది. డోంట్ టేక్ లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. ఇట్ గివ్స్ ఎ ఫిగరేటివ్ మీనింగ్ అనమాట, అంటే మెటఫరిక్గా ఉంటుంది. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే బ్లూ మూన్ మనకి రేర్గా వస్తుంది కాబట్టి దాన్ని కంపేర్ చేస్తూ కాంటెక్స్ట్లో ఇలా ఇస్తారు అనమాట. సో ఇడియమ్స్ కూడా వీటిని ఇడియమ్స్ అంటారు. ఇడియమ్స్ అంటే ఏంటి, జాతీయంలో అంటాము. దే యాడ్ బ్యూటీ టు లాంగ్వేజ్. సో డోంట్ మన కొకడాయిల్ కన్నీరు కాంచకు అంటారు, అంటే ముసలి కన్నీళ్ళు కార్చకు అంటారు కదా, అట్లాంటి సామెతలను మనం ఈ ఇడియమ్స్ అంటాము. సో కాబట్టి అందులో ఇడియం ఏంటి ఈరోజు ఇచ్చింది దానిలో అంటే టు ద బ్రింక్ ఆఫ్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటంటే టు రీచ్ ఎ పాయింట్ వెరీ క్లోజ్ టు ఎ పర్టికులర్ స్టేట్ ఆర్ సిచ్యువేషన్ అఫెన్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఆర్ క్రిటికల్. అంటే ఒక క్రిటికల్ పాయింట్కి రీచ్ అవ్వడం. సో వార్ అనేది జరగబోతుంది అనే కాంటెక్స్ట్ ఇచ్చాడు. వార్ అనేది జరిగే అవకాశం ఉంది అండ్ దట్ ఈస్ గోయింగ్ టు రీచ్ అ పర్టికులర్ పాయింట్, దట్ వార్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే విషయం ఇచ్చాడు. సో టు ద బ్రింక్ ఆఫ్ సంథింగ్ అంటే టు రీచ్ ఎ పాయింట్ వెరీ క్లోజ్ టు ఎ పర్టికులర్ స్టేట్ ఆర్ సిచ్యువేషన్ అఫెన్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఆర్ క్రిటికల్ అనమాట. ఎగ్జాంపుల్ అండి, టెన్షన్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్లో ఉన్న టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్రాట్ దెమ్ టు ద బ్రింక్ ఆఫ్ వార్. అంటే ఈ రెండు కంట్రీల మధ్యలో ఉన్న టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో యుద్ధం జరిగేలా చేశాయి అంటున్నాడు. అంటే యుద్ధం జరిగే విధంగా మోటివేట్ చేశాయని చెప్తారు. ద టెన్షన్స్ బ్రాట్ దెమ్ అంటే టూ కంట్రీస్ని టు ద బ్రింక్ ఆఫ్ వార్ అంటే అబౌట్ టు స్టార్ట్ ద వార్ అనమాట. ఛాన్స్ అయ్యే రెడీ అయ్యే అవకాశం ఉంది, వార్ వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఆ టెన్షన్స్ అనేవి గురి చేశాయని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వొకాబులరీ from the editorial. Let us discuss the editorial. And this editorial is talking about on the edge అంటే కొన చివర్లో అంట, on the edge లో అంటాం కదా. ఎక్కడ? on the edge on West Asia and the danger of a wider war. వెస్ట్ ఏషియా ఏది మనకి టాపిక్ వచ్చేసి ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ యుద్ధం గురించి, ఆ వార్ గురించి మీరు న్యూస్లో చూస్తూనే ఉన్నారు. ఆ వార్ గురించి చెప్తుంది. అంటే ఎలా ఉంది అంటే డేంజర్ అంటే వార్ అయ్యే అవకాశం ఉంది, అంటే యుద్ధం జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నది. ఏంటి? ఎక్కడ? ఆన్ వెస్ట్ ఏషియాలో. ఏంటి? ద డేంజర్ ఆఫ్ ఏ వైడర్ వార్ అన్నాడు. మనకి టోటల్గా ఆర్టికల్ చదివినాక మీకు ఈ మన మెయిన్ హెడ్లైన్స్ అనేవి అర్థమవుతాయి క్లియర్గా. సో మెయిన్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చాడు? టాపిక్ వచ్చేసి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి, అంటే వెస్ట్ ఏషియాలో జరిగే వార్ గురించి ఇస్తున్నాడు. అది ఏ విధంగా ఉందంట? యుద్ధం పెద్దగా అయ్యే అవకాశం, అంటే వార్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. ఇది మనకి మెయిన్ హెడ్లైన్స్. సబ్ హెడ్లైన్స్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ ఆర్టికల్ ద్వారా అనేది మనకు మెయిన్ ఐడియా ఎందులో ఉంటుంది. ఓకేనా? సో వాట్ డస్ ఆథర్ వాంట్ టు కాన్వే త్రూ దిస్ అంటే చూద్దాం. వైల్ ప్రొటెక్టింగ్ ఇజ్రాయిల్ ద వెస్ట్ మస్ట్ ఆల్సో రెయిన్ ఇన్ అంటే కంట్రోల్. ఇందాక మీరు చూసారు వొకాబులరీ ఫ్రేజల్. సో వైల్ ప్రొటెక్టింగ్ ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేస్తూనే ద వెస్ట్ ఏషియా మస్ట్ ఆల్సో రెయిన్ ఇన్ నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని కూడా కంట్రోల్ చేయాలి అంటాడు. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేస్తూనే
ద వెస్ట్ ఆల్సో మస్ట్ కంట్రోల్ నేతాన్యాహు అని చెప్తారు. అంటే ఏం చెప్పారు, వెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని కంట్రోల్ చేయాలని అడిగించాడు. అంటే వైల్ ప్రొటెక్టింగ్ ద ఇజ్రాయిల్ అండ్ ఆల్సో ద వెస్ట్ మస్ట్ కంట్రోల్ నేతాన్యాహు అని చెప్తాడు. ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా. సో లెట్ us discuss the article. Look at the first paragraph. This paragraph is from here to here. పారాగ్రాఫ్ అనగానే అందులో మనకు గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒక్కో సెంటెన్స్ మనకు ఒక్కో మీనింగ్ కాన్వేస్తుంది. టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ ద స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ 2 things. అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి యూ షుడ్ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వెన్ యూర్ రీడింగ్ ఏ సెంటెన్స్ దే ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ గివింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. వాటితోనే మనకు మీనింగ్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ వర్బ్ అనేది హార్ట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో సెంటెన్స్లో అది సబ్జెక్ట్. వర్బ్ అంటే దాని యొక్క యాక్షన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది. సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే క్లాజెస్లో ఉంటాయి. క్లాజెస్లో మళ్ళీ 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. నేను వీటిని క్లియర్గా సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. ఫస్ట్ థింగ్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది, సబ్జెక్ట్ వర్బ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని గురించి అయితే మాట్లాడుతున్నా సబ్జెక్ట్. వర్బ్ అంటే ఏం తెలియజేస్తుంది, సబ్జెక్ట్ చేస్తున్న యాక్షన్ని, చేసిన యాక్షన్ని, చేయబోయే యాక్షన్ తెలియజేస్తుంది, స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది. అవి ఎందులో ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్లో ఉంటాయి. అండ్ మెయిన్ క్లాజ్ అనేది మనకి మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. సో మెయిన్ క్లాజ్లోనే ఇవి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట, సబార్డినేట్ క్లాజెస్ వస్తాయి. మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. ఇందులో కూడా మనకి సబార్డినేట్ క్లాజ్లో కూడా సబ్జెక్ట్ ఉంటే వర్బ్ ఉంటుంది, అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. వీటిని మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇదంతా కూడా మనము కంప్లీట్ సెంటెన్స్గా ట్రీట్ చేయకూడదు. ఇది కంప్లీట్ సెంటెన్స్, అది కంప్లీట్ కాదు. ఇది అందులో ఒక పార్ట్ అనమాట. అంటే ఇది నౌన్గా ట్రీట్ చేయాలి, అడ్జెక్టివ్గా ట్రీట్ చేయాలి, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. అంటే సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి దీన్ని మనం. ఓకేనా, ఇది మెయిన్ ఐడియా కాన్వేస్, అది అందులో పార్ట్ అంతే. సో ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, ఇందులో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సబ్జెక్ట్ వర్బ్స్. అండ్ ద సెకండ్ థింగ్ టెన్సెస్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెన్సెస్ ఎందులో వస్తాయి, మళ్ళీ మెయిన్ క్లాజ్లో, సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. సబ్జెక్ట్ వర్బ్ ఉంది అంటేనే టెన్స్ ఉంది అనమాట. సో టెన్సెస్తో పాటు నేర్చుకోవాల్సింది యాక్టివ్ వాయిస్, పాసివ్. సో లెట్ us discuss these things in the sentence. So look at the first sentence. This is from here to here. ఇది మనకు ఓన్లీ సింపుల్ సెంటెన్స్లో మనకు ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ మాత్రం ఉంటుంది. అంటే మనకు సబార్డినేట్ క్లాజెస్ ఉండవు, ఓన్లీ వన్ క్లాస్ మెయిన్ క్లాస్ ఉంటుంది, ఇందాక డిస్కస్ చేసినట్టుగా. సో ఇందులో మనకి సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద కిల్లింగ్స్. ఇందులో దేని గురించి మాట్లాడుతున్నా సబ్జెక్ట్. ద కిల్లింగ్స్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి మనకి హ్యావ్ టేకెన్. సో హ్యావ్ టేకెన్ అనే వర్బ్ ఇక్కడ మనకి. హ్యావ్ టేకెన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్గా జరిగింది అనమాట. అంటే ద కిల్లింగ్స్ హ్యావ్ టేకెన్ వెస్ట్ ఏషియా టు ద బ్రింక్ ఆఫ్ ఎ వైడర్ వార్ అన్నాడు. అంటే యుద్ధం అయ్యే అవకాశం ఉంది, చాలా పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ కిల్లింగ్స్ తీసుకెళ్ళాయి అని చెప్తున్నాడు. అంటే ద కిల్లింగ్స్ హ్యావ్ టేకెన్ వెస్ట్ ఏషియా టు ద బ్రింక్ ఆఫ్ ఎ వైడర్ వార్. ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది అనమాట మనకి, ఈ సెంటెన్స్ యొక్క మెయిన్ ఐడియా. ఓకేనా, వాట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ అంటే కిల్లింగ్స్. హ్యావ్ టేకెన్ ఇది వర్బ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్. మరి టోటల్గా చదువుదామా ఏ కిల్లింగ్స్ ఏంటో. ద కిల్లింగ్స్ ఆఫ్ ఫియద్ శుక్ర్, ఈ పర్సన్ నేమ్ ఎవరవుతున్నా అంటే సీనియర్ హెజ్బుల్లా కమాండర్. హెజ్బుల్లా అంటే ఇట్ ఇస్ అన్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ యొక్క కమాండర్ అంట, అతను చంపడం జరిగింది అంటాడు. సో కిల్లింగ్ ఆఫ్ ఏ ఫియద్ శుక్ర్, ఎ సీనియర్ హెజ్బుల్లా కమాండర్. ఎక్కడ జరిగింది, బీరెట్ అంటే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ లెబనాన్, అక్కడ జరిగింది అంతా కూడా. అండ్ ఇంకో అతను ఉన్నారు ఇస్మాయిల్ అని, ఇద్దరు పర్సన్ని చంపడం జరిగింది. ఒకరేమో శుక్రు, ఇంకొకతను ఎవరు ఇస్మాయిల్ అని. ఇతను ఎవరు అంటే ద పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమాస్. హమాస్ యొక్క పొలిటికల్ చీఫ్ అతను. ఇద్దరిని చంపడం జరిగింది. ఒకతనేమో హెజ్బుల్లా కమాండర్, ఇంకొకతను ఎవరు పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమాస్. ఎక్కడ చంపారు, టెహ్రాన్లో అని చెప్పాడు. ద కిల్లింగ్స్ హ్యాపెండ్ ఆల్ దీస్ ఏరియాస్. అండ్ బీరెట్లో ఒకటి, టెహ్రాన్లో ఒకటి. విత్ ఇన్ అవర్స్లో జరగడం జరిగింది. ఆన్ జూలై 30 రోజు వీరిని చంపడం జరిగింది, అవర్స్లోనే చంపడం జరిగింది అన్నాడు. అండ్ ద కిల్లింగ్స్ హ్యావ్ టేకెన్ వెస్ట్ ఏషియా టు ద బ్రింక్ ఆఫ్ ఎ వైడర్ వార్ అన్నాడు.
వాళ్ళని చంపడం ఏది ఉందో, ఇంకా వెస్ట్ ఏషియాని యుద్ధం తప్పదు అన్న విధంగా ఆల్మోస్ట్ రెడీ టు దే ఆర్ రెడీ టు డూ వార్ అన్న విధంగా తీసుకెళ్ళిందని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మన కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అనగానే మనకు అందులో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి, సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్ నేను ఇక్కడ మీకు బ్లూ కలర్లో హైలైట్ చేశాను, అంటే అక్కడ సబార్డినేట్ క్లాజ్ ఉన్నట్టు. ఓకేనా? ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే, మెయిన్ క్లాజ్లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఇజ్రాయిల్. దాని వర్బ్ వచ్చేసి హ్యాస్ క్లెయిమ్డ్. హ్యాస్ ప్లస్ వి రీసెంట్గా జరిగింది అనమాట. అంటే ఇజ్రాయిల్ హ్యాస్ క్లెయిమ్డ్ చెప్పింది అనమాట. ఏమని చెప్పిందో మనం చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ మనకి సబ్జెక్ట్, కిల్డ్ వర్బ్, దట్ కిల్డ్, దట్ రెఫర్స్ టు అక్కడ అటాక్ గురించి, ఈ అటాక్ గురించి మాట్లాడుతుంది. ద అటాక్ దట్ కిల్డ్ షుక్, ఈ పర్సన్ చంపిస్తుంది చెప్తున్నాడు, రైట్? సో మొత్తం చదువుదామా? ఇజ్రాయెల్కి 2 వర్బ్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ హ్యాస్ క్లెయిమ్డ్, ఇజ్రాయెల్ హ్యాస్ నైదర్ కన్ఫర్మ్డ్ నాట్ డినైడ్. అంటే ఫస్ట్ ఏమో ఓకే అని చెప్పింది, తర్వాత కన్ఫర్మ్ చేయలేదు, నైదర్ రిజెక్ట్ చేయలేదు అని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ హ్యాస్ కన్ఫర్మ్డ్, ఇజ్రాయెల్ హ్యాస్ క్లెయిమ్డ్ ద స్ట్రైక్ ఆన్ అంటే అటాక్, ద అటాక్. అంటే ఇజ్రాయెల్ హ్యాస్ క్లెయిమ్డ్ ద స్ట్రైక్ ఆన్ బీరెట్ దట్ కిల్డ్ శుక్ర్. ఈ పర్సన్ చంపడం జరిగింది, ఆ అటాక్లో చనిపోవడం జరిగింది. బట్ ఇజ్రాయెల్ హ్యాస్ నైదర్ కన్ఫర్మ్డ్ నార్ రిజెక్టెడ్ నార్ డెనీడ్ ఇట్స్ రోల్ ఇన్ ద అసాసినేషన్ ఆఫ్ హనియే మర్డర్ అటాక్లో మా రోల్ ఉంది అనలేదు, లేదు అనలేదు, నైదర్ కన్ఫర్మ్ చేయలేదు నా రిజెక్ట్ చేయలేదు అనమాట. బట్ ఆ అటాక్స్ మాత్రం మేమే చేసాము బీరెడ్ పైన అని చెప్పి, బీరెడ్ పైన మేమే అటాక్ చేసామని చెప్పింది. బట్ ఇతన్ని చంపడంలో మాత్రం వాళ్ళ పాత్ర ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయలేదు అనమాట. ఎవరు ఇతన్ని చంపడంలో వాళ్ళ పాత్ర, ఇజ్రాయెల్ పాత్ర ఉందా లేదని కన్ఫర్మ్ చేయలేదు అనమాట. ఇదంతా ఏంటి? ఏ స్టాండర్డ్ అప్రోచ్ అబౌట్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్సైడ్ ఇరాన్లో జరిగినటువంటి ఇది వీళ్ళ యొక్క స్టాండర్డ్ ఆపరేషన్ అంటున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మన కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఎవర్ సిన్స్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. అదేం తెలియస్తుంది? పాయింట్ ఆఫ్ టైం తెలుస్తుంది. అప్పటి నుంచి సిన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ద యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ అనమాట. దాని ముందు ఉన్నది ఇంకా జరుగుతుంది అనమాట. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అది సింపుల్ పాస్ట్ టెన్స్. చూద్దాం ఒకసారి కాంటెక్స్ట్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇజ్రాయిల్స్ నార్థన్ బార్డర్ అనేది మనకు సబ్జెక్ట్ మెయిన్గా. దీని గురించి డిస్కస్ చేస్తున్నాడు. హ్యాస్ రిమైండ్ టెన్స్, హ్యాస్ రిమైండ్ అనేది మనకి వర్బ్, దానికి సంబంధించిన వర్బ్. ఇది హ్యాస్ వచ్చి V3 ఎప్పుడు వచ్చినా, హ్యావ్ వచ్చి V3 ఎప్పుడు వచ్చినా దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అంటే రీసెంట్గా జరిగింది, ఇంకా దాని ఇంపాక్ట్ ఉంది అనమాట. అంటే ఇజ్రాయిల్స్ నార్థన్ బార్డర్ హ్యాస్ రిమైండ్ టెన్స్, అంటే ఇజ్రాయెల్ యొక్క నార్థన్ బార్డర్ ఇంకా టెన్షన్తో అలాగే ఉంది, అంటే అల్లరితో చెలరేగుతూ ఉంది, టెన్షన్స్ అలాగే ఉన్నాయి అన్నాడు. ఎప్పటి నుంచి అనేది మనం డిస్కస్ చేద్దాం ఇక మొత్తం టోటల్. ఇందులో ఎవర్ సిన్స్ అనే దానికంతా సబ్జెక్ట్ ఏంటి? ద గాజా వార్ సబ్జెక్ట్ ఇక్కడ. దానికి బ్రోక్అవుట్ అనేది వర్బ్, ఇక్కడ V2 ఫార్మ్, సింపుల్ పాస్ట్ టెన్స్. అప్పటి నుంచి అనమాట. చూద్దాం కాంటెక్స్ట్. ఇజ్రాయిల్స్ నార్థన్ బార్డర్ విత్ లెబనాన్ దగ్గర ఉన్నటువంటి ఆ బార్డర్స్ ఏరియాస్ అయితే ఉన్నాయో, ఇజ్రాయెల్ నార్థన్ బార్డర్ విత్ లెబనాన్ హ్యాస్ రిమైన్డ్ టెన్స్. ఆ బార్డర్స్ అన్ని కూడా టెన్షన్గా ఉన్నాయి. ఎప్పటి నుంచి అట? ఎవర్ సిన్స్ ద గాజా వార్ బ్రోక్అవుట్, అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి, యుద్ధం గాజా వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి టెన్షన్స్ అలాగే ఉన్నాయి బార్డర్లో అంటున్నాడు. లాస్ట్ ఇయర్ ఇదంతా స్టార్ట్ అయింది కదా. ఎవరితో? విత్ హెజ్బుల్లా అండ్ ద ఇజ్రాయిల్ ఎక్స్చేంజింగ్ ఫైర్స్. ఆ బార్డర్స్లో ఒకరినొకరు కాల్చుకోవడము, ఇవన్నీ యుద్ధం ఏదైతే జరుగుతుందో అప్పటి నుంచి ఇజ్రాయిల్స్ నార్థన్ బార్డర్ హ్యాస్ రిమైన్డ్ టెన్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మన కాంప్లెక్స్ సెంటెన్స్ అగైన్. దీనిలో మనకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి హిజ్బుల్లా లీడర్ హసన్ నర్సల్లా. ఇది మనకి సబ్జెక్ట్ మెయిన్గా. ఈ సెంటెన్స్ యొక్క స్టేట్మెంట్ ఏది? వర్బ్ టు, ఇది సెడ్ అనమాట, అతను చెప్పాడు అనమాట. ఓకేనా? ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఆఫ్టర్, ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్. దానిలో సబ్జెక్ట్ వచ్చేసి షుక్, వాస్ కిల్డ్, ఇది దానికి. అండ్ ఈస్ గివింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ద గ్రూప్ సబ్జెక్ట్ ఇక్కడ హ్యాస్ లాంచ్డ్ వర్బ్. ఇక్కడ ఎంత కూడా పాస్ట్ టెన్స్ గురించి చెప్తుంది. ఓకేనా? ఇది పాస్ట్. ఓకేనా? అదంతా కూడా జరిగిపోయిన యాక్షన్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒక్కసారి మనం క్లియర్గా స్టేట్మెంట్ చెప్తాం. ఆఫ్టర్ శుక్ర పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను, ఇది ఫేత్ శుక్ర.
ఆఫ్టర్ ఫర్షుక్ వాస్ కిల్డ్, అతన్ని చంపిన తర్వాత ఏమైందట, హెజ్బుల్లా లీడర్ హమాస్ నార్సల్లా సెట్, అతను చెప్పాడు, అతను చనిపోయిన తర్వాత నార్సల్లా పర్సన్ ఎవరు ఈ పర్సన్ చెప్పాడు, హెజ్బుల్లా లీడర్ హసన్ నర్సల్లా సెట్ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే ఇజ్రాయిల్ హ్యాడ్ బ్రీచ్డ్ ఎ రెడ్ లైన్ అని చెప్పాడు. ఇజ్రాయెల్ అనేది రెడ్ లైన్ ని క్రాస్ చేసింది, అంటే ఉల్లంఘించింది అని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ అట ఈ రెడ్ లైన్ క్రాస్ చేసింది, ఉల్లంఘించింది, రూల్స్ ను అతిక్రమించిందని ఈ పర్సన్ చెప్పారు. ఎవరు, హెజ్బుల్లా లీడర్ హమాస్ నర్సల్లా చెప్పారు. అండ్ ద గ్రూప్ హ్యాస్ ఏం చెప్తున్నాడు, ఆఫ్టర్ ద అటాక్, ఆఫ్టర్ హీ వాస్ కిల్డ్, ఏది హెజ్బుల్లా గ్రూప్ ఉంది ఇదంతా కూడా హ్యాస్ లాంచ్డ్ డజన్స్ ఆఫ్ రాకెట్స్ ఓవర్ ద పాస్ట్ వీకెండ్. తర్వాత గ్రూప్ అంతా కూడా ఇంత జరిగిన తర్వాత రాకెట్ అటాక్స్ వరుసగా చేయడం స్టార్ట్ చేసింది అంట. ఇది గ్రూప్, హెజ్బుల్లా గ్రూప్. ఓకేనా. అండ్ అది ఏం చెప్పింది, ఇజ్రాయెల్ అనేది ఉల్లంఘించింది, అంటే రెడ్ లైన్ క్రాస్ చేసింది అని చెప్పింది. యాజ్ వెల్ యాజ్ ఆ గ్రూప్ ఏం చేసింది, డజన్స్ ఆఫ్ రాకెట్స్ ని లాంచ్ చేసింది ఓవర్ ద పాస్ట్ వీక్ అంతా కూడా అని చెప్తుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది, ఆఫ్టర్ దట్ పర్సన్ డైడ్, కిల్ అని చెప్తుంది. ఇదంతా కూడా హైటెనింగ్ ద టెన్షన్స్. ఏ విధంగా ఉంది అవతారం అంటే చాలా టెన్షన్ క్రియేట్ చేసే విధంగా ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఏ బిగ్గర్ రిస్క్ ఈజ్ వర్బ్. అంటే బిగ్గర్ రిస్క్ అంటే మీకు ఐడియా వస్తుంది కదా, చాలా పెద్ద రిస్క్ ఉంది. ఈజ్ ద ఎక్స్పెక్టెడ్, ఏ బిగ్గర్ రిస్క్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ ఇరానియన్ రిటాలియేషన్ అగెన్స్ట్ ఇరాన్ అని చెప్తుంది. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ పైన పగ తీర్చుకోవడానికి రెడీగా ఉంది, చాలా పెద్ద రిస్కే ఉంది అన్న విధంగా చెప్పాడు ఇక్కడ. ఇజ్రాయిల్ అంటే ఇరాన్ ఏం చేస్తుంది ఇక్కడ, ఇరానియన్ రిటాలియేషన్ అంటే దాని యొక్క పగ, రిటాలియేషన్ ఏంటి, వెగనెన్స్ అగెన్స్ట్ ఇజ్రాయిల్. అంటే ఇదంతా జరగడం ఏదైతే ఉందో, బిగ్గర్ రిస్క్ ద ఎక్స్పెక్టెడ్ ఇరానియన్ రిటాలియేషన్ అగెన్స్ట్ ఇజ్రాయిల్, అంటే ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయిల్ పైన పగ తీర్చుకోబోతుంది అని చెప్తారు. ఈ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. దీనిలో 2 సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి అండ్ 1 మెయిన్ క్లాజ్. ఏంటంటే మెయిన్ క్లాజ్ ఉన్న సబ్జెక్ట్ మనకు మెయిన్ ఐడియా కాంప్లెక్స్. ఇక్కడ మెయిన్ క్లాజ్ ఉన్న సబ్జెక్ట్ ఇరాన్, లాంచ్డ్ వర్బ్, ఇది V2 ఫామ్, లాంచ్ చేసింది, ఇరాన్ లాంచ్డ్, ఇది మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, హెజ్బుల్లా లీడర్ హమాస్ నర్సల్లా, అంటే మెయిన్ ఐడియా కాన్వేషన్ మనకు మెయిన్ సబ్జెక్ట్లో అనమాట. అంటే ఇక్కడ ఇరాన్ లాంచ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ లాంచ్ చేసింది అన్నాడు. ఒకసారి చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇజ్రాయిల్, బాంబుడు వర్బ్ దానికి. ఇందులో విచ్ రెఫర్స్ టు ద హండ్రెడ్స్ ఆఫ్ ఇది లాంచింగ్ అటాక్స్ ఉన్నాయి కదా చెప్తాను. ఈ అటాక్స్ ఇవన్నీ కూడా విచ్ రెఫర్స్ టు దిస్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తుంది. దాని వర్బ్ వచ్చేసి మనకి వర్ షాట్ డౌన్. ఇది విచ్ సబ్జెక్ట్, వర్ షాట్ డౌన్ అనేది వర్బ్. ఇవి రెండు కూడా మనకు సబార్డినేట్ క్లాజెస్, కానీ మెయిన్ క్లాజ్ ఉన్న ఐడియా మనకు మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. ఓకేనా. ఇదంతా కూడా ఒకసారి చదువుదాం. వెన్ ఇజ్రాయిల్ బాంబుడ్ when Israel bombed Iran's embassy complex in Damascus on April 1st, అంటే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఎంబసీ కాంప్లెక్స్ పైన బాంబులు వేసినప్పుడు ఏ రోజు, ఆన్ April 1st రోజు, ఎక్కడ, డమాస్కస్లో. ఇదంతా జరిగిన తర్వాత ఇజ్రాయెల్ బాంబులు వేసిన తర్వాత ఇరాన్ లాంచ్ చేసింది. ఏం లాంచ్ చేసింది, హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్, క్రూజ్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ లాంచ్ చేసింది. ఎక్కడికి, టువర్డ్స్ ఇజ్రాయిల్. సో ఇజ్రాయెల్ సైడ్ ఇవన్నీ కూడా లాంచ్ చేసింది అని చెప్తున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇజ్రాయెల్ వారిపైన వారి యొక్క ఎంబసీ కాంప్లెక్స్ పైన బాంబులు వేసిన తర్వాత ఇరాన్ ఏం చేసింది, హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ని అండ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రూజ్ అండ్ బాలిస్టిక్ మిజైల్స్ని ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. మోస్ట్ ఆఫ్ విచ్ వర్ షాట్ డౌన్, ఇవైతే అన్ని కూడా షాట్ డౌన్ బై ద US లెడ్ కోalition. సో అవన్నీ కూడా షాట్ డౌన్ అంటే తెలుసు కదా మీకు, కింద పడిపోయాయి అనమాట. దే వర్ షాట్ డౌన్ బై US లెడ్ కోalition. అంటే కూటమి అంటే కదా. సో US లెడ్ కోalition ద్వారా అవన్నీ కూడా కింద పడిపోయాయి అని చెప్తారు. సో వీళ్ళంతా కూడా ఇరాన్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ని, బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇవన్నీ ఇజ్రాయెల్ వైపు పంపించేసింది. ఇవన్నీ కూడా దే వర్ షాట్ డౌన్ బై US లెడ్ కోalitionతో అన్ని కూడా కింద పడిపోయినాయని చెప్పాడు. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మన కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇట్, వర్బ్ వచ్చేసి మనకి ఈస్. అంటే ఇట్ ఈస్ అన్లైక్లీ అంటే నాట్ లైక్లీ, అంటే నాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. నాట్ లైక్లీ అనమాట. ఇట్ ఈస్ అన్లైక్లీ టు ఇగ్నోర్
ఇట్ ఈస్ అన్లైక్లీ టు ఇగ్నోర్ అంటే సో ఏ డైరెక్ట్ అటాక్ ఆన్ ఇట్స్ క్యాపిటల్ అన్నాడు. సో చూద్దాం కాంటెక్స్ట్ మొత్తం చదువుదాం. If Iran carried out such an attack in response to an Israeli strike on its embassy in a third country, it is unlikely to ignore అంటే ఇగ్నోర్ చేసే అవకాశం లేదు అన్నాడు. A direct Israeli attack on its capital that killed an ally అంటే సపోర్టర్ ఎవరు who was in టెహరాన్. ఆ టెహరాన్లో ఉన్న వాళ్ళు ఎవరు మనకి ఇతను అని ఈ పర్సన్ని చంపడం అనేది అసలు ఇగ్నోర్ చేసేలాగా లేదు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ అన్లైక్లీ టు ఇగ్నోర్ అంటే ఇగ్నోర్ చేసే అవకాశమే లేదు అంటున్నాడు. ఎందుకు? డైరెక్ట్ ఇజ్రాయెల్ అటాక్ ఆన్ ఇట్స్ క్యాపిటల్, ఇరాన్ పైన దాని యొక్క క్యాపిటల్ పైన అటాక్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ చేసిన దాన్ని అంత ఇగ్నోర్ చేసే విధంగా అనిపించాడు. ఏ అటాక్ అది? ద అటాక్ దట్ కిల్డ్ ఏ సపోర్టర్. ఎవరతను? హూ వాజ్ ఇన్ ఉండెను. అతను ఎవరు ఉండెను? ఆ పర్సన్ ఉన్నాడు కదా, అతను ఉండెను. ఏది? హనియే. అతను అక్కడ ఉండే ఎందుకు? టు అటెండ్ ద ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్కి అటెండ్ అయిన అతన్ని చంపడం ఏదైతే ఉందో అది ఇగ్నోర్ చేసేలాగా లేదు అని చెప్తున్నాడు. ఓకేనా? If Iran carried out such an attack in response to an Israeli strike on its embassy in a third country, it is not likely and unlikely to ignore direct Israeli attack on its capital that killed a supporter who was in Tehran to attend the presidential inauguration. అంటే చూస్తే అది ఇగ్నోర్ చేసే విధంగా లేదు అని చెప్పాడు. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకు సింపుల్ సెంటెన్సే. దీనిలో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఇజ్రాయెల్, వర్బ్ వచ్చేసి హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ అంటే ఎక్స్ప్లెయిన్ అనమాట, చెప్పడం జరిగింది అంటున్నాడు. ఇక్కడ రెండు వర్బ్స్ ఉన్నాయి, ఎక్స్పోజ్డ్. హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్, హ్యాస్ అంటే ఇజ్రాయెల్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్, ఇజ్రాయెల్ హ్యాస్ ఎక్స్పోజ్ అనమాట. మరి ఏం చూద్దాం. బై కిల్లింగ్ హనియే, టు బీ షూర్ బై కిల్లింగ్ హనియే ఇన్ టెహరాన్, టెహరాన్లో ఏదైతే చంపడం జరిగిందో, బై డూయింగ్ దట్ ఇజ్రాయెల్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది అనమాట. డెమాన్స్ట్రేటెడ్ ఏం చెప్పడం జరిగింది? ఇట్స్ కెపాబిలిటీస్ టు పుల్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్స్. అంటే వారు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఏ విధంగా? వారి యొక్క సొఫిస్టికేటెడ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యాము బై కిల్లింగ్ దిస్ పర్సన్ చెప్పడం జరిగిందని చెప్పాడు. అంటే బై కిల్లింగ్ దట్ పర్సన్ ఇజ్రాయెల్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ఇట్స్ కెపాబిలిటీస్ టు సక్సీడ్ టు పుల్ ఆఫ్ అంటే టు అచీవ్, టు సక్సీడ్ అనమాట. అంటే ఇట్స్ కెపాబిలిటీస్ టు అచీవ్ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్స్ అని చెప్పాడు. సొఫిస్టికేటెడ్ ఆపరేషన్స్లో వారు సక్సెస్ అయిన విధంగా కనిపిస్తుంది, ఇజ్రాయెల్ సక్సెస్ అయిన విధంగా డెమోన్స్ట్రేట్ చేయడం జరిగింది అన్నాడు. అండ్ ఆల్సో ఇజ్రాయెల్ ఎక్స్పోజ్ చేసింది. ఏం ఎక్స్పోజ్ చేసింది అంటే ఇరాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ వల్నరబిలిటీ అనమాట. అంటే ఇరాన్ యొక్క సెక్యూరిటీ కానీ ఇంటెలిజెన్స్ చాలా వీక్గా ఉన్నాయనే విధంగా ఆ అటాక్ ఏదైతే ఉంది అంటే ఈ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్ అనేవి ఏదైతే ఇదని చంపడం ఏదైతే జరిగిందో అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశారు. అంటే ఇరాన్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇరాన్ విచ్ ఇస్ వల్నరబుల్ అని చెప్తారు. అంటే ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అనేది ఎక్స్పోజ్ చేయడం జరిగింది అని చెప్తారు. బై కిల్లింగ్ అని ఇన్ టెహరాన్ ఇదంతా కూడా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఇట్స్ సక్సెస్, ఇరాన్ యొక్క సక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఎక్స్పోజ్డ్ ఇరాన్స్ ఇంటెలిజెన్స్ వల్నరబిలిటీ అన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు ఉందండి. ఇందులో మళ్ళీ సబార్డినేట్ క్లాసెస్ వచ్చినాయి రెండు. సో ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ ఆల్సో సెంట్ అంటే ఇది వర్బ్, దీనికి వర్బ్. ఇజ్రాయెల్ హ్యాస్ సెంట్ అని వర్బ్, ఇక్కడ హ్యాస్ సెంట్ అనేది వర్బ్. ఇజ్రాయెల్ హ్యాస్ ఆల్సో సెంట్, ఇజ్రాయెల్ పంపించింది అంటున్నాడు. ఏం పంపించింది? ఏ స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. ఎవరికి? హమాస్కి మెసేజ్ పంపించింది అన్నాడు. ఇక్కడ విచ్ రెఫర్స్ టు వాట్? హమాస్. విచ్ క్యారీడ్ అవుట్, విచ్ ఎగ్జిక్యూటెడ్ అన్ అటాక్. హమాస్ గురించి చెప్తున్నాడు. సో ఇజ్రాయెల్ వచ్చేసి స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది హమాస్కి అన్నాడు. ఏమొస్తుంది? విచ్ ఎగ్జిక్యూటెడ్ ద October 7th, 2023 అటాక్. ఏంటి ద మెసేజ్ ఏమని ఉందట అందులో? మెసేజ్లో దట్ నన్ ఆఫ్ ఇట్స్ లీడర్స్ ఈజ్ సేఫ్ అని ఉందట. అందులో నన్ ఆఫ్ అంటే దాని యొక్క లీడర్స్ ఎవరు సేఫ్గా లేరు అన్న మెసేజ్ని పంపించిందట. ఓకేనా?
సో ఇజ్రాయెల్ హ్యాస్ ఆల్సో సెంట్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ టు హమాస్. ఏ మెసేజ్ అంటే దట్ నన్ ఆఫ్ ఇట్స్ లీడర్స్ ఈజ్ సేఫ్ అని పంపించిందట. విచ్ రెఫర్స్ టు దిస్ హమాస్ విచ్ ఎగ్జిక్యూటెడ్ ద October 7, 2023 అటాక్. ఏదైతే ఎగ్జిక్యూట్ చేసిందో దానికి మెసేజ్ పంపించింది, నన్ ఆఫ్ ఇట్స్ లీడర్స్ ఈజ్ సేఫ్ అని. నెక్స్ట్ ఎట్ వచ్చినప్పుడు మనకు కాంట్రాస్ట్ ఐడియా తెలియజేస్తుంది. దీన్ని అడ్వర్బియల్ కంజంక్షన్ అంటాము. సో ఎట్ గోస్ విత్ ఎట్ అనేది మనకి కాండిటింగ్ కంజంక్షన్. ఎట్ అనేది మనకి ఇక్కడ అపోజిట్ ఐడియా అని తెలియజేస్తుంది. మళ్ళీ ఇది మనకి పాజిటివ్, ఆ విషయంలో పాజిటివ్ ఉంటుంది, దీనికి అపోజిట్ వెళ్తుంది. మరి ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దిస్ అన్చెక్డ్ మిలిటరిజం అనే సబ్జెక్ట్. కుడ్ టర్న్, ఇక్కడ నుంచి వర్బ్, కుడ్ టర్న్ అవుట్ టు బి ఏ కౌంటర్ ప్రొడక్టివ్ అన్నాడు. ప్రొడక్టివ్ అంటే మీకు తెలుసు కదా పాజిటివ్, కౌంటర్ అంటే ఏంటి అపోజిట్ అనమాట. కౌంటర్ ప్రొడక్టివ్గా ఉండే అవకాశం ఉంది అంటున్నాడు. అంటే ఏది దిస్ అన్చెక్డ్ మిలిటరిజం ఏదైతే ఉందో దట్ కుడ్ టర్న్ అవుట్ టు బి కౌంటర్ ప్రొడక్టివ్ ఫర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఇది కౌంటర్ ప్రొడక్టివ్గా ఉండే అవకాశం ఉంది అన్నాడు. ఓకేనా. సో ఎంత మెసేజ్లు పంపినా ఎన్ని చేసినా కూడా అయినా కూడా దిస్ అన్చెక్డ్ మిలిటరిజం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ బెంజామిన్ నేతాన్యాహు అంటే ఇజ్రాయెల్ పర్మిషన్ అయితే ఉందో కుడ్ టర్న్ అవుట్ టు బి ఏ కౌంటర్ ప్రొడక్టివ్ అన్నాడు. కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే అవకాశం ఉంది ఫర్ ఇజ్రాయెల్ అన్నాడు. ఇజ్రాయెల్కి ఎక్కడ ఇన్ ద లాంగ్ రన్ లో అది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అన్నాడు. దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇట్ ఈస్ నౌ ఆపరెంట్ అంటే క్లియర్ గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నౌ ఆపరెంట్ ఏంటంట దట్ మిస్టర్ నేతాన్యాహు ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ పీస్. అతను పీస్ గురించి సీరియస్ గా లేడు అన్న విధంగానే కనిపిస్తుంది అన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి మళ్ళీ సబార్డినేట్ క్లాజ్ ఉంది. వెన్ ఉందంటే సబార్డినేట్ క్లాజ్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ద కిల్లింగ్ అనేది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హ్యాస్ కమ్ అంటే ద కిల్లింగ్ హ్యాస్ కమ్ ఎట్ ఎ టైమ్. చూద్దాం. ద కిల్లింగ్ ఆఫ్ ఎవరు? హనియే. హనియే పర్సన్, హనియే యొక్క కిల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని చంపినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో హ్యాస్ కమ్ ఎట్ ఎ టైమ్ వెన్ బోత్ ఇజ్రాయిల్ అండ్ హమాస్ వర్ మేకింగ్ ప్రోగ్రెస్. అంటే వారు ప్రోగ్రెస్ చేస్తున్న సమయంలో, ఇక్కడ ప్రోగ్రెస్ ఇన్ టాక్స్, వారు మాటలు జరుపుతున్న సమయంలో అంటే ప్రోగ్రెసివ్ డిస్కషన్స్ చేస్తున్న సమయంలో ఈ అటాక్ జరిగిందట. ఎవరు? ఇజ్రాయెల్ అండ్ హమాస్ దేవర్ టాకింగ్ అంటే దేవర్ మేకింగ్ ప్రోగ్రెసివ్ టాక్స్ అనమాట. ఆ టైంలో జరిగింది అనమాట. ఎందుకు? ఫర్ ఏ హోస్టేజ్ సీజ్ ఫైర్ డీల్ అంటే యుద్ధం ఆపేద్దామని ఏదైతే ప్రోగ్రెసివ్ డీల్స్ అంటే ప్రోగ్రెసివ్ చర్చలు జరుగుతున్నాయి ఆ టైంలో ఈ అటాక్ జరిగింది, ఈ చంపడం జరిగిందని చెప్తున్నాడు. అంటే ద కిల్లింగ్ ఆఫ్ హనియే హ్యాస్ కమ్ ఎట్ ఎ టైమ్ వెన్ బోత్ ఇజ్రాయిల్ అండ్ హమాస్ వర్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ టాక్స్ ఫర్ ఏ హోస్టేజ్ సీజ్ ఫైర్ డీల్ అన్నాడు. నెక్స్ట్ ద స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో హూ అంటే ఇక్కడ మనకి ఎవరు? హనియే. సో హనియే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? హనియే. దాని వర్బ్ వచ్చేసి మనకు వాస్. దాని లింక్ చూడండి. హనియే ఎవరట? హనియే వాస్ ఏ రిలేటివ్లీ మోడరేట్ వాయిస్ విత్ ఇన్ హమాస్ అని చెప్తున్నాడు. చూద్దాం మొత్తం టోటల్గా చదువుదాం. హనియే హూ వాజ్ లివింగ్ ఇన్ ఎగ్జైల్ అంటే దూరంగా ఉంటున్నాడు అనమాట. ఇది లివింగ్ ఇన్ దోహా, ఖత్తర్లో ఉంటున్నాడు అనమాట. ఇతను ఖత్తర్ అనే అంటే ఇక్కడ ఈ ప్లేస్లలో ఉండలేడు, అతను దూరంగా ఉంటున్నాడు అని చెప్తున్నాడు. అతను నేటివ్ ప్లేస్, అతను పుట్టిన ప్లేస్ అక్కడ ఉండట్లేదు. మెయిన్గా అతను నేటివ్ ప్లేస్ ఉండకుండా అతను ఖత్తర్లో ఉంటున్నాడు అనమాట. అతను చెప్తున్నాడు హనియే హూ వాజ్ లివింగ్ ఇన్ ఎగ్జైల్ అంటే దూరంగా నివసిస్తున్న అతను అనమాట. సో లివింగ్ ఇన్ దోహా అంటే ఖత్తర్ సిటీ. హీ వాజ్ రిలేటివ్లీ మోడరేట్ వాయిస్ అంటే యుద్ధం జరగద్దు, పీస్గా ఉండాలని ఎవరైతే మోడరేట్ వాయిస్ అనిపిస్తారో అతను అనమాట. విత్ ఇన్ హమాస్లో. అండ్ ఎవరు? హూ పుష్డ్ ఫర్ ఏ సీజ్ ఫైర్ అంటే యుద్ధం జరగద్దు, మంచి అందరు బాగుండాలన్న విధంగా ఏదైతే హూ పుష్డ్ ఫర్ ఏ సీజ్ ఫైర్ అని చెప్తాడు. అతనంతా కూడా హనియే గురించి చెప్తాడు. హనియే ఎవరు? హూ వాజ్ లివింగ్ ఇన్ ఖత్తర్ అండ్ హూ పుష్డ్ ఫర్ ఏ సీజ్ ఫైర్ యుద్ధం జరగద్దు అని ముందుకు నడిపిన అతను అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో బై టేకింగ్ హిమ్ అవుట్ అతన్ని చంపడం అయితే ఉందో మిస్టర్ నేతాన్యాహు ఈస్ టెల్లింగ్ ద వరల్డ్ దట్ హీ వాంట్స్ వార్ టు కంటిన్యూ. అంటే అతను చంపడం ఆ చర్య అయితే ఉందో మిస్టర్ నేతాన్యాహు ఈస్ టెల్లింగ్ ద వరల్డ్కి ఏం చెప్తున్నాడు అతను అంటే ఐ వాంట్ టు కంటిన్యూ ద వార్, ఐ నెవర్ స్టాప్ అనే విధంగా చెప్తున్నాడు. అంటే అతను పీస్కి వచ్చే అవకాశం లేదు అంటే సీజ్ ఫైర్కి వచ్చే అవకాశం లేదు అన్న విధంగా ఆయన చెప్తున్నాడు, వరల్డ్కి మెసేజ్ ఇస్తున్నాడు అని చెప్తున్నాడు.
దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? సో ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ నేతాన్యాహు, సబ్జెక్ట్ ఈజ్ వర్బ్, ఈజ్ ఛాలెంజింగ్, అతను ఛాలెంజ్ చేస్తున్నాడు. మిస్టర్ నేతాన్యాహు ఈజ్ ప్రాక్టికలీ ఛాలెంజ్ చేస్తున్నాడు అని మెయిన్ ఐడియా. చూద్దాం. By carrying out the attack in Tehran, which is a flagrant violation of Iran's sovereignty, ఇవన్నీ అంటే ఇరాన్ యొక్క సవర్నిటీని ఏదైతే వయలేట్ చేస్తున్న అటాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే you're talking about the attack, by executing the attack in Tehran, ఏం చేస్తున్నాడు మిస్టర్ నెతన్యాహు ఈజ్ ప్రాక్టికలీ ఛాలెంజింగ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ని ఛాలెంజ్ చేస్తున్నాడంట టు రిటాలియేట్ చేయడానికి అని చెప్తున్నాడు. అంటే బై డూయింగ్ దిస్ థింగ్స్, దిస్ పర్సన్ అంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఛాలెంజింగ్ ఇస్లామిక్ రిపబ్లిక్ టు రిటాలియేట్, యుద్ధం చేసుకుందాం రండి అన్న విధంగా ఛాలెంజింగ్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ద యుఎస్, మనకు సబ్జెక్ట్ మెయిన్గా కుడ్ బి డ్రాగ్డ్ ఇన్ టు ఇట్, యుఎస్ కూడా ఇందులోకి రావాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. నేను చూద్దాం. ఎప్పుడు ఇఫ్ అయితే కండిషన్, ఇఫ్ ఎ డైరెక్ట్ వార్ బ్రేక్స్ అవుట్, ఒకవేళ డైరెక్ట్ వార్ కనుక వస్తే బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో డైరెక్ట్ వార్ కనుక జరిగితే, ద యుఎస్ కుడ్ బి డ్రాగ్డ్ ఇన్ టు ఇట్, యుఎస్ కూడా అందులోకి రావాల్సి వస్తుంది. ఏంటి ఇవి? విచ్ ఈస్ వాట్ ఇజ్రాయిల్ వాంట్స్ అన్నాడు. ఇజ్రాయెల్కి ఇదే కావాలి అన్నాడు. ఏదైతే ఈ యుఎస్ అందులోకి రావాలని, విచ్ ఈస్ వాట్ ఇజ్రాయెల్ వాంట్స్, ఇజ్రాయెల్కి ఏదైతే కావాలనుకుంటారో అదే జరిగే అవకాశం ఉందని చెప్తున్నాడు. సో ఇఫ్ డైరెక్ట్ వార్ స్ప్రెడ్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ద యుఎస్ కుడ్ బి డ్రాగ్డ్ ఇన్ టు ఇట్. ఏదది? విచ్ ఈస్ వాట్ ఇజ్రాయెల్ వాంట్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది ఓన్లీ సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చి ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్, సబ్జెక్ట్ అవాయిడెడ్ వర్బ్, ఇది అవాయిడ్ చేసింది అని చెప్తారు. ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అవాయిడ్ చేసింది ఏంటి? సచ్ ఎ డిజాస్ట్రస్ అవుట్కమ్ ఇన్ ఏప్రిల్లో అది అట్లాంటి డిజాస్టర్ అవుట్కమ్ని ఏప్రిల్లో అవాయిడ్ చేసింది అన్నాడు. ఎలా? బై రేనింగ్ అంటే బై కంట్రోలింగ్ అనమాట. బై కంట్రోలింగ్ ఇజ్రాయెల్ని కంట్రోల్ చేస్తూ అట్లాంటి అవుట్కమ్ని, డిజాస్టర్ అవుట్కమ్ని అవాయిడ్ చేసింది ఎవరు? బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాడు. అండ్ ఆఫ్టర్ ఇరాన్స్ రిటాలియేషన్, ఇరాన్ యొక్క రిటాలియేషన్ తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది? అటువంటి డిజాస్టర్స్ అవుట్కమ్ ఏదైతే ఉందో ఏప్రిల్లో అవాయిడ్ చేసింది. ఏ విధంగా అవాయిడ్ చేసిందంటే బై కంట్రోలింగ్ ఇజ్రాయెల్ని కంట్రోల్ చేస్తూ అవాయిడ్ చేస్తున్నాడు. ఎప్పుడు? ఆఫ్టర్ ఇరాన్స్ రిటాలియేషన్ తర్వాత అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. బట్ అంటే దీనికి అపోజిట్ ఎంత స్టేట్మెంట్, ఇది పాజిటివ్ ఉంది కాబట్టి అది నెగిటివ్ వస్తుంది. But that did not stop Israel from launching another provocative attack against Iran అన్నాడు. ఎంత చేసినా కూడా అది ఏం పెద్దగా స్టాప్ చేయలేదు. ఏదైతే ఎంత కంట్రోల్ చేసిన ఇజ్రాయెల్ కంట్రోల్ అవ్వలేదు. అంటే దట్ డిడ్ నాట్ స్టాప్ ఇజ్రాయెల్ ఫ్రమ్ లాంచింగ్ అనదర్ provocative అటాక్ అగెన్స్ట్ అంటే రెచ్చగొట్టే అటాక్ అనమాట. ప్రోవోకేట్ అటాక్ అగెన్స్ట్ ఇరాన్కి అటాక్ చేయడంలో ఎటువంటి అవాయిడ్ చేయాలి. ఏదైతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసిందో అయినా కూడా ఇజ్రాయెల్ కంట్రోల్ అవ్వలేదు, అయినా అటాక్ స్టార్ట్ చేసింది అని చెప్తున్నాడు. ఇలా టేకింగ్ ద రీజియన్ బ్యాక్ టు ద బ్రింక్ అగైన్, అంటే మళ్ళీ రీజియన్ని యుద్ధానికి గురి చేసే విధంగా మళ్ళీ అతని యొక్క అటాక్స్ని గురి చేసిందని చెప్పాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు. సో ఇదంతా కూడా ఒకటే స్టేట్మెంట్, రైట్? ఇందులో చాలా సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ సబార్డినేట్ క్లాజెస్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద యుఎస్ అండ్ ఇట్స్ ఎలీస్, ఇది మనకు సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి షుడ్ వర్క్ టుగెదర్ అనమాట. యుఎస్ అండ్ దాని యొక్క ఎలీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ అండ్ ఇట్స్ ఎలీస్ షుడ్ వర్క్ టుగెదర్ టు మేక్ షూర్ ఏంటి? ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్స్ రెస్పాన్స్ ఆన్ ఇజ్రాయెల్ వుడ్ బి మినిమల్, తక్కువ ఉండాలని చెప్తారు. As is showing the reason here, as అంటే రీజన్ తెలియస్తుంది. As the West Asia braces, బ్రేస్ అంటే ఇక్కడ ఏంటి? మనకు మీకు మీనింగ్ చెప్పాను. బ్రేసెస్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి మీనింగ్ మీకు క్లియర్ కదా, ఆల్రెడీ ఫస్ట్లోనే మీకు చెప్పాను. బ్రేస్ అంటే ఏంటి చూడండి.
బ్రేస్ అంటే ఏంటి, ప్రిపేర్ వన్ సెల్ఫ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ అని చెప్పాను. అంటే ఇక్కడ సో యాజ్ వెస్ట్ ఏషియా బ్రేసెస్ అంటే ఇట్ ఈస్ ప్రిపేర్స్ ఫర్ ఇరాన్స్ రిటాలియేషన్, ఒకవేళ ఇరాన్ యొక్క రిటాలియేషన్ని తట్టుకోవడానికి ప్రిపేర్ అయితే, రీజన్ ఒకవేళ అయితే, ద యుఎస్ అండ్ ఇట్స్ అలీస్ షుడ్ వర్క్ టుగెదర్, యుఎస్ కానీ దాని యొక్క అలీస్ కానీ కష్టపడి ఇద్దరు వర్క్ చేయాలి, టుగెదర్గా వర్క్ చేయాలి. దేనికి, టు మేక్ షూర్ ద ఇంపాక్ట్ వుడ్ బి మినిమల్, అంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఏ ఇంపాక్ట్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్స్ రెస్పాన్స్ ఆన్ ఇజ్రాయిల్, దాని యొక్క ఇజ్రాయెల్ పైన ఉండే రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉండేలా చూసుకోవాలి వీళ్ళు అని చెప్తున్నారు, యుఎస్ అండ్ ఇట్స్ అలీస్. అండ్ దెన్ పుట్ ఇన్ ప్లేస్ అంటే ఎస్టాబ్లిష్ చేయాలి అంటున్నాడు. ఏంటి, న్యూ రూల్స్ ఆఫ్ ద గేమ్స్ ఫర్ ఇజ్రాయిల్ సో దాట్ ఇట్ డజంట్ థ్రెటన్ రీజనల్ సెక్యూరిటీ అగైన్ యాజ్ ఇట్ డిడ్ ఆన్ April 1st and July 30. సో వీళ్ళు ఏం చేయాలి, యుఎస్ వాళ్ళు ఇరాన్ యొక్క ఇంపాక్ట్ అనేది ఇజ్రాయెల్ పైన తక్కువగా ఉండాలి చూసుకోవాలి అంటున్నాడు. అండ్ ఆల్సో న్యూ రూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నాడు ఇజ్రాయెల్కి, సో దట్ ఇట్ డజంట్ థ్రెటన్ రీజనల్ సెక్యూరిటీ అగైన్ అన్నాడు. ఎట్లా, ఇదివరకు చేసిన విధంగా ఇది ఇట్ డిడ్ ఆల్రెడీ జరిగిన, ఇది పాస్ట్ టెన్స్, ఇట్ డిడ్ ఆన్ April 1st, July 30. అలా ఉండకూడదు, అలాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే మాత్రం న్యూ రూల్స్ మాత్రం సెట్ చేయాలి. ఎవరు, యుఎస్ అండ్ ఇట్స్ అలీస్ అని చెప్తున్నాడు. సో ఇదంతా కూడా దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. So thank you very much. See you with another article.